నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్రాగునీటి కష్టాలు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డెడ్ స్టోరేజ్కి చేరుకున్న నాగార్జున సాగర్ జలాశయంపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రాలకు జీవనాధారంగా ఉన్న ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధారంగా చేసుకుని లక్షలాది ఎకరాల్లో భూమి అనేది సేద్యం గావించిన పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆధారంగానే హైదరాబాద్ మహానగరానికి కూడా మంచినీరు అనేది సరఫరా అవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క నీటి మట్టం అనేది రోజు రోజుకు గణనీయంగా పడిపోతున్న పరిస్థితి ఉండడం జరిగింది. వేసవికాలం ఆరంభంలోనే ఈ విధంగా నీటి మట్టం గణనీయంగా పడిపోతుండడంతో మాత్రము చాలా ప్రమాద గంటకలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు అన్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రజెంట్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు రావడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆ నీటి మట్టం ఏ విధంగా గణనీయంగా పడిపోయిందో మనం గమనించవచ్చు. ప్రజెంట్గా చూసినట్లయితే పూర్తి స్థాయిలో నీరు అనేది జలాశయానికి సంబంధించేసి చాలా లోపలికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రజెంట్గా చూస్తే 515 అడుగుల నీటి మట్టానికి నీటి నిల్వలు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా దీన్ని టీఎంసీలో చూసినట్లయితే మాత్రము నాగార్జున సాగర్ జలాశయంలో మొత్తం నీటి నిల్వలు 312 టీఎంసీలుగా ఉండే పరిస్థితి. కానీ ప్రజెంట్గా చూస్తే జలాశయంలో కేవలం 140 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రజెంట్గా నాగార్జున సాగర్ని గమనించినట్లయితే నీరు ఏ విధంగా పూర్తిగా ఇంకిపోయి ఉందో మనం ఇట్టే గమనించవచ్చు. జలాశయంలో మొత్తం కూడా పూర్తిగా రాళ్లు తేలినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతూ ఉండడం జరిగింది. అంటే నీటి నిల్వలు అనేవి పూర్తి స్థాయిలో గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి పరిస్థితి ఇదే విధంగా కంటిన్యూ అయినట్లయితే అంటే ముందు ఎండల తీవ్రత పెరిగినట్లయితే మాత్రము జలాశయంలో ఉన్న నీరు మొత్తం కూడా ఆవిరయ్యే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఎలాంటి వర్షాలు కురకపోవడం వల్ల ఎగువ ప్రాంతాల నుండి నాగార్జున సాగర్ జలాశయానికి మాత్రం నీరు రానటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీరు అనేది ఎండల తీవ్రతగా ఆవిరైపోయినా అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఎడమ కుడి కాలువ ద్వారా వాళ్ళు తరలించుకొని పోతున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నట్లయితే మాత్రము నీటి మట్టం అనేది ఇంకా రోజు రోజుకి ఇంకా తగ్గే పరిస్థితి ఉండని చెప్పవచ్చు. ప్రజెంట్గా చూస్తే నీటి మట్టం అనేది 515 అడుగులకు చేరుకోవడం జరిగింది. అదే ఇంకొక 5 అడుగులకు దిగువకు చేరుకున్నట్లయితే అంటే 510 అడుగులకు చేరుకున్నట్లయితే మాత్రం దాన్ని పూర్తి స్థాయిగా డెడ్ స్టోరేజ్ అని చెప్పి పిలుస్తారు. సో డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం చేరుకుంటే మాత్రము తప్పనిసరిగా అది ప్రమాద గంటికలు మోగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత 510 అడుగులకు చేరుకున్న తర్వాత మహానగరమైనటువంటి భాగ్యనగరానికి సంబంధించేసి మంచినీటి కోసం పంపించేటటువంటి అంటే మంచినీటి సరఫరా అనేది పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. దీనివల్ల కేవలం హైదరాబాద్ మహానగరం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో కృష్ణా నీటిపైనే తాగునీటిపైన ఆధారపడ్డ పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా జలాశయంలో నీటి మట్టం అనేది రోజు రోజుకు తగ్గిపోయినట్లయితే మాత్రం అంటే డెడ్ స్టోరేజ్కి దిగువకు చేరినట్లయితే మాత్రము మంచినీటి కష్టాలు మాత్రం తప్పనిసరిగా ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మాత్రం తలెత్తే అవకాశం మాత్రం క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కాలువలు తవ్వేసేసి అక్కడికి గ్రావిటీ ప్రకారం నీళ్ళు అనేది తరలించి వేసేసి అంటే 505 అడుగులు లోపలికి ఉన్న తర్వాత నీటిని ఆ విధంగా తవ్వించుకొని అక్కడి నుంచి పూర్తిగా వాటిని ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి మిషన్స్ భారీ యంత్రాల ద్వారా ఆ యొక్క ఏఎంఆర్పి ప్రాజెక్టు అక్కడి నుండి హైదరాబాద్ మహానగరానికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం అదే పరిస్థితి మళ్ళీ కూడా పునరావృతమే ఉన్న పరిస్థితులు అయితే వచ్చాయని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం విజువల్స్లో చూసిన ప్రకారము నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం అనేది పూర్తిగా తగ్గిపోవడంతో మాత్రము ముందు హైదరాబాద్ వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లా వాసులకు కూడా మంచినీటి కష్టాలు వాటిల్లే అవకాశం మాత్రం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా మనం గమనించినట్లయితే మాత్రము ఈ విధంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రము మంచినీటి కష్టాలు తప్పేలా లేవు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ మిషన్స్ని ఏర్పాటు చేసేసి నీటిని హైదరాబాద్ నగరానికి తరలించారో మళ్ళీ అదే విధమైనటువంటి పరిస్థితి దాపురించడంతో ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కూడా ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా నాగార్జున సాగర్ జలాశయంలో గణనీయంగా నీటి నిల్వలు అనేవి పడిపోవడం మాత్రము ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు అదేవిధంగా ఖమ్మం జిల్లా వాసులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ యొక్క తాగునీటి కష్టాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మాత్రం దీనిపై ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకొని ఆ యొక్క భారీ యంత్రాలను ఉపయోగించేసి నీటిని ఇక్కడి నుంచి పంపింగ్ చేసే పనులకు మాత్రం శ్రీకారం చుట్టబోతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కెమెరామెన్ రవికిరణ్తో పుల్లారావు, రాజ్ న్యూస్.